హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాము. చికెన్ కేజీన్నర తీసుకున్న, శుభ్రంగా కడిగి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. కొంచెం పసుపు, 4 స్పూన్లు కారము, 3 స్పూన్లు పెరుగు. ఇవన్నీ కలిపి పట్టించుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, 2 స్పూన్లున్నర వేసాను. 3 స్పూన్లు పెరిగేస్తున్నాను. ఇవన్నీ చికెన్ ముక్కలు పట్టేటట్టుగా చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసి ఒక 20 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ పక్కన పెట్టుకుని ఒక అరగంట తర్వాత కర్రీ చేసుకుందాము. అరగంట అయిపోయింది. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ ఈ ప్రకారం చేసుకుంటే ఎంత కూరైనా చేసేసుకోవచ్చు. ఒక 5 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు త్వరగా ఉడకడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేసాను. చక్క బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. ఈ చికెన్ చక్కగా ఉల్లిపాయలు అంతా పట్టేలాగా చక్కగా కలిపి ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఎన్ని కేజీలైనా సరే చికెన్ కూరని ఈజీగా చేసేయచ్చు ముందు కలిపి పెట్టేసుకుంటే. చక్కగా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు వేస్తున్నాను. చక్కగా దగ్గరకు వచ్చేసిందండి చికెను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ పోసుకుంటే ఆ వాటర్ అంతా చక్కగా మెత్తగా ఉడికిపోద్ది. దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు ఎంత కూర తీసుకొచ్చినా కానీ భయపడకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మసాలా వేసాను 1 స్పూను, కొంచెం కొత్తిమీర వేసాను, అంతేనండి. ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ రెడీ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.